సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో మనం ఆల్రెడీ తెలంగాణ జిఎస్డిపి గురించి మాట్లాడాం. మనం తెలంగాణ జిఎస్డిపి నామినల్ జీడిపి గురించి మాట్లాడడం. ఆల్రెడీ నామినల్ జిఎస్డిపి ఆఫ్ ద తెలంగాణ ఎంతమ్మా గుర్తుందా? మైన కాకులు ఎత్తుకపోయినాయి. సో నామినల్ జీడిపి ఎంత అయింది? 11.6 lakh crores అనేది మనకి 2021 అండ్ 22 ఇయర్స్కి అప్రాక్సిమేట్ 11.6 lakh crores ఉంది. అలాగే మన రియల్ జిఎస్డిపి ఆఫ్ ద తెలంగాణ కూడా చూసాం. ఎంత ఉంది రియల్ జిఎస్డిపి ఆఫ్ ద తెలంగాణ? 6.9 lakh crores అప్రాక్సిమేట్లీ అనేది మనకి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. 6.9 lakh crores అనేది రియల్ జీడిపి ఆఫ్ ద తెలంగాణ. ఓకే, ఈ జీడిపి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది పాయింట్ మనం మాట్లాడాం కదా. ఈ జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కడ నుంచి వస్తుంది? ప్రైమరీ సెక్టార్ నుంచి అండ్ సెకండరీ సెక్టార్ నుంచి అండ్ నెక్స్ట్ ఏంటి టెర్షరీ సెక్టార్ నుంచి ఈ జీడిపి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సెక్టార్. ఓకే, ప్రైమరీ సెక్టార్కి ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు అండ్ నెక్స్ట్ ఏంటి మనకి టెర్షరీ సెక్టారు. లేదా వీటిని ఏ రకంగా రాయొచ్చు అని చెప్పామో మనం అగ్రికల్చర్ సెక్టర్ అని కూడా రాయొచ్చు అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అని కూడా రాయొచ్చు అండ్ సర్వీస్ సెక్టర్ అని రాయొచ్చు అని కూడా చెప్పాము మనం. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ప్రీవియస్ వీడియోలోనే. అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఏంటిదమ్మా? ప్రైమరీ సెక్టార్ మైనస్ ఏంటిది? మైనింగ్ అండ్ క్వారింగ్, అంతే కదా. సో మైనింగ్ అండ్ క్వారింగ్ తీసేస్తే మైనస్ చేస్తే ఏమవుతుంది? ప్రైమరీ సెక్టార్ అవుతుంది. సెకండరీ సెక్టార్కి ప్లస్ ఏది యాడ్ చేస్తే? మైనింగ్ అండ్ క్వారింగ్ యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? సెకండరీ సెక్టార్కి. సో మైనింగ్ అండ్ క్వారింగ్ యాడ్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది? ఇండస్ట్రియల్ సెక్టార్ అవుతుంది, అంతే కదా. సర్వీస్ సెక్టార్ అంటే సేమ్, సర్వీస్ సెక్టార్ ఈజ్ ఏం మారదు, ప్లస్ సేమ్ యాజ్ వాట్ టెర్షరీ సెక్టార్. టెర్షరీ సెక్టార్ అంటే అదే కదా మనకు అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. సో లేదంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ప్రైమరీ అంటే ఏంటిది? సో ప్రైమరీ సెక్టార్ మైనస్ మైనింగ్ చేస్తే ఏమొస్తుంది? అగ్రికల్చర్ వస్తుంది. ఇక్కడ మైనింగ్ మైనస్ చేసేసి సెకండరీ సెక్టార్కి యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇండస్ట్రియల్ సెక్టార్ వస్తుంది. సరే, ఇది నేను రిపీట్ చేస్తున్నా, జస్ట్ ఆల్రెడీ చెప్పా మీకు, రైట్. ఇప్పుడు చూద్దాం మరి దేని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది. ఇప్పుడు యొక్క ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ కరెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత ఉంది మనకి? ఏ ఇయర్కి? 2021 అండ్ 22 ఇయర్కి ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎంత ఉంది? ప్రైమరీ సెక్టార్ అంటే ఏమేమి ఉంటాయి? ఇవన్నీ కదమ్మా, క్రాప్స్ కానీ, లైవ్ స్టాక్ కానీ, ఫారెస్ట్ అండ్ లాగింగ్ కానీ, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే ఏమంటాం? ప్రైమరీ సెక్టార్ అంటాం. ఇక్కడ వరకు ఈ 1, 2, 3, 4 ఉన్నాయి కదా, ఎగ్ దోన్ దీన్ చార్ అని. ఓకే, మాధురి దీక్షిత్ పాత కాదు తెలంగాణ జిఎస్డిపిలో, రైట్. సో క్రాప్స్ కానీ, లైవ్ స్టాక్ కానీ, ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఈ 4 ఉన్నాయి కదా. ఈ 4 చూసుకుంటే వీటిని ఏమంటాం? అగ్రికల్చర్ సెక్టార్ అంటాం. ఈ అగ్రికల్చర్ సెక్టార్కి మైనింగ్ అండ్ క్వారింగ్ ని కలిపామనుకో అప్పుడు ఏమైంది? నీకు ప్రైమరీ సెక్టార్ అవుతుంది. ఇది అందరికీ మీకు తెలుసు, నేను చెప్పి చాలాసార్లు అరిగిపోయింది, చింతపండు అయిపోయింది చెప్పి, రైట్. ఇప్పుడు క్రాప్స్ లాస్ట్ ఇయర్ 2020-21లో దాదాపు 84,000 కోట్లు అనేది మనకి ఇన్కమ్ అనేది దేని ద్వారా జనరేట్ అయింది? క్రాప్స్ ద్వారా జనరేట్ అయింది. 84,000 కోట్లు. ఇక్కడ కూడా స్లైట్ వేరియేషన్ ఉంది చూడండి. 84,613 కోట్లు, 84,785 కోట్లు, అంటే స్లైట్ వేరియేషన్ ఉంది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే స్లైట్ వేరియేషన్. అందుకోసమే మీరు ఈ స్లైట్ వేరియేషన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎంత గ్రోత్ ఉంది? జస్ట్ 0.2% మాత్రమే రికార్డ్ అయింది. మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఎంత? 613 నుంచి ఇది 84 కామన్ కదా, 613 నుంచి 785 మాత్రమే పెరిగింది. అంటే స్లైట్ వేరియేషన్ ఎంత? 0.2% మాత్రమే పెరిగింది. ఇది ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. ఇది క్రాప్స్, ఇది ఓన్లీ ఏంటి? క్రాప్స్ యొక్క ప్రొడక్షన్. నెక్స్ట్ లైవ్ స్టాక్, పశు సంపద, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిలో ఏమంటాం మనం? లైవ్ స్టాక్ అని చెప్తాం, పశు సంపద అంటాం. సో ఇది ఎగ్జామినేషన్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఈసారి లైవ్ స్టాక్. ఎందుకంటే తెలంగాణలో పశు సంపద మీద కూడా ఎక్కువ మంది రైతులు దృష్టి పెట్టడం జరిగింది. పశు సంపద ఏదైతే లైవ్ స్టాక్ ఉందో లైవ్ స్టాక్ నుంచి ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు చూడండి, పంటల కన్నా కూడా పశు సంపద నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది తెలంగాణలో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మనం అనుకుంటాం అగ్రికల్చర్ అంటే మన మైండ్లో ఏముంటుంది? పంటలు పండించడం అంటాం. సో పంటలు కాదు, పంటలకు కాకుండా ఈ లైవ్ స్టాక్, ఆవులు, మేకలు, గొర్రెలు, ఈ పాల ఉత్పత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఫిషరీ ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా ఫిషరీ అంటే మళ్ళీ సపరేట్ అది. సో కానీ ఈ పాల ఉత్పత్తులు ఈ లైవ్ స్టాక్ ద్వారా చూడండి మనకి. సో 79,000 కోట్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతే మనకి దాదాపు 94,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అది పోయిన సంవత్సరం, ఇది ఈ సంవత్సరానికి, గడిచిన సంవత్సరానికి చూసుకుని దాదాపు 18.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి సో మనకి వెళ్ళిపోతుంది. ఇది హైయెస్ట్ గ్రోత్ రేట్ అగ్రికల్చర్ సెక్టార్లో, ఇది లైవ్ స్టాక్. కాబట్టి ఇది ఎగ్జామినేషన్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పవచ్చు. సో లైవ్ మొత్తం ఎంటైర్ అగ్రికల్చర్ సెక్టార్లోనే టాప్ కాంట్రిబ్యూటర్ చూసుకుంటే మనకు ఇదే టాప్ కాంట్రిబ్యూటర్గా నిలబడుతుంది ఇన్కమ్ లెక్కల్లో. ఇది లైవ్ స్టాక్ మనం ఎక్స్పెక్ట్ చేయం, కానీ లైవ్ స్టాక్ అనేది టాప్ కాంట్రిబ్యూటర్ టు ద తెలంగాణస్ అగ్రికల్చర్ సెక్టార్. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ ద్వారా ఈ అడవులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి ద్వారా 426, 4512 చిన్న సింపుల్గా 5.3% గ్రో అయింది. ఎందుకంటే 286 నుంచి ఎంతకి 512కి గ్రో అయింది. నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వా ఉంది కదా, ఫిషింగ్ అండ్ ఆక్వా నుంచి 254 నుంచి ఎక్కడికి 128కి పెరిగింది. ఆల్మోస్ట్ 1128 crores పెరిగింది దగ్గర. సో 16.6 crores పెరిగింది. ఇది ఫిషింగ్ అండ్ ఆక్వా. ఓకేనా, అవి గ్రోత్ రేట్స్ అనమాట. మీకు క్లారిటీగా ఉండడానికి కోసం మనం ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయడానికి కోసం ఇక్కడ వచ్చాం. ఇక్కడ నుంచి 0.2% పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 కంపేర్ చేస్తే 18.2% పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ కంపేర్ 5.3 పెరిగింది. ఏ కంపేర్ కరోతే కితనవా? సో
16.6% పెరిగింది మనకి. సో ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అయ్యా తెలంగాణలో అంటే 9.1, 9.1% ఈస్ ద టోటల్ గ్రోత్ రేట్ ఆఫ్ ద అగ్రికల్చర్. ఏ గ్రోత్ రేట్? నామినల్ గ్రోత్ రేట్. ఎందుకు నామినల్ గ్రోత్ రేట్ అంటున్నాం? వీఆర్ టాకింగ్ అబౌట్ ద కరెంట్ ఇయర్ ప్రైజెస్. కరెంట్ ఇయర్ మీన్స్ విచ్ ప్రైజెస్? 2021 అండ్ ద 22 ఇయర్ ప్రైజెస్ కదా కరెంట్ ప్రైజెస్ అనేటివి, అంతే కదా. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే మనం బేస్ ఇయర్ ప్రైజెస్ తీసుకున్నాం 2011 and 12 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ తీసుకునేది ఏంటిది? 2021 and 22 ప్రైజెస్ కదా మనం తీసుకునేది. సో కాబట్టి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎగ్జామినేషన్లో ఈ ఓవరాల్ డాటాలో మనకి ఎక్స్పెక్టెడ్ అంటే ఇది ఒకటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈస్ ద వాట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఇది కూడా చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. టోటల్గా అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అనేది ఉంది. ఓకే, బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది ముచ్చట. మరి ఎంత కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఇది లక్షల కోట్లలో ఉంది, ఈ వేల కోట్లలో లక్షల కోట్లలో మాట్లాడుతున్నాం మీరు. ఇక్కడ తీసుకుంటే దీన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసామనుకో, పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే మనకి ఈ క్రాప్స్ ద్వారా వచ్చేది ఎంత ఇన్కమ్? 8.2% ఆఫ్ ద ఇన్కమ్ ప్యాడీ కానీ, వీట్ కానీ, మెయిజ్ కానీ, కాటన్ కానీ, శనగలు కానీ, ఇక అన్ని బెల్లం చెక్క, శనగ ముక్క ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏమంటాం మనం? క్రాప్స్ అంటాం. క్రాప్స్ ద్వారా తెలంగాణలో 84,785 కోట్ల ఇన్కమ్ జనరేట్ అయింది లాస్ట్ ఇయర్. దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఎంత అయింది? తెలంగాణలో జనరేట్ అయ్యే మొత్తం ఇన్కమ్లో అంటే మన మొత్తం జీడిపి యొక్క వాల్యూ ఎంత అమ్మా? జిఎస్డిపి 11.6 lakh crores కదా. ఈ 11.6 lakh crores లోపల 8.2% ఆఫ్ ద ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రాప్స్ ద్వారా వచ్చింది. అంటే దాన్ని అబ్జల్యూట్ వాల్యూలో తీసుకుంటే ఎంత? 84,785 కోట్లు. ఓకేనా? పర్సంటేజ్లో తీసుకుంటే ఎంత? 8.2% అని మీకు అర్థమవుతుందా? అది నెక్స్ట్. ఇది మనకి ఎగ్జామినేషన్లో కావాల్సిన ఈ పాయింట్లు. కానీ ఏంటంటే చాలామంది డాటా అంతా చిరాకు, ఎవరు చదువుతాడు, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మాత్రం చూసుకుంటా గంటలు, ఇది మాత్రం నేను చదవను, కేజీఎఫ్ ట్రైలర్ చూస్తా, బీస్ట్ ట్రైలర్ చూస్తా, ఈ మజా వస్తాయి మనకి. ఎగ్జామ్లో మార్క్ వస్తుంది, జీవితం మారిపోతుంది అంటే మాత్రం చచ్చిన చదవం మనం. ఎవడు చదువుతాడులే అంటావు. సో కానీ ఎగ్జామినేషన్లో ఇది ఇంపార్టెంట్. ఓకే, 8.2%. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి లైవ్ స్టాక్ వెరీ ఇంపార్టెంట్. చూడండి 18.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. కానీ ఇన్కమ్లో మన తెలంగాణలో వచ్చిన జిఎస్డిపిలో 11.6 lakh crores 9.1% ఎక్కడి నుంచి వచ్చింది? పశు సంపద నుంచే జనరేట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం అనుకుంటాం పంటలే అని, పంటలు కాదు, పంటల కన్నా పశువులు ముఖ్యమని తెలిసి చెప్తుంది ఇక్కడ. ఓకే, 9.1%. నెక్స్ట్ ఇక్కడ 0.4%, 0.6% నెగ్లిజిబుల్ పెండి. గుర్తుపెట్టుకున్న పెద్ద ప్రయోజనం ఏం లేదు ఇందులో. కానీ దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ సెక్టార్ యొక్క టోటల్ గ్రోత్ రేట్. సో ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్కి మైనింగ్ అండ్ క్వారీని కలిపితే, అగ్రికల్చర్ సెక్టార్కి ఏంటిది? మైనింగ్ అండ్ క్వారీని కలిపామనుకో, మైనింగ్ అండ్ క్వారీని కలిపితే అప్పుడు ఏమవుతుంది నీకు? ఏమవుతుందమ్మా? ప్రైమరీ సెక్టార్ అవుతుంది. ప్రాథమిక రంగము ప్రైమరీ సెక్టార్ అంటే ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ మీద, సహజ వనరుల మీద డిపెండ్ అయ్యి ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నాయో అలాంటి వాటిని మనం ఏమంటాం? ప్రైమరీ సెక్టార్ అంటాము. ఇవి లాస్ట్ ఇయర్ చూసుకుంటే 27,000 కోట్లు వచ్చినాయి మైనింగ్ అండ్ క్వారింగ్ నుంచి. ఈ ఇయర్ చూసుకుంటే గత 35,000 కోట్లు అనేది మనకి మైనింగ్ అండ్ క్వారింగ్ నుంచి రావడం. సో ఈ 1.89 lakh crores ప్లస్ ఈ 35,000 కోట్లు కలిపితే 2,21,000 కోట్లు. ఈ 2,21,000 కోట్లు దేంట్లో? టోటల్ 11.6లో 2,21,000 కోట్లు అనేది దేని నుంచి వచ్చినాయి మనకి? ఓన్లీ కహా సే ఆయా బేటా? ప్రైమరీ సెక్టార్ సే ఆయా. సో ప్రైమరీ సెక్టార్ యొక్క టోటల్ గ్రోత్ రేట్ ఎంత? 9.7%. అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 9.1%. ప్రైమరీ సెక్టార్ ఎంత? 9.7%. ప్రైమరీ సెక్టార్ అంటే ఎవరుంటారు? మైనింగ్ అండ్ క్వారింగ్ కలపాలి. అగ్రికల్చర్ సెక్టార్ అంటే మైనింగ్ క్వారీని పక్కన దుబ్బేయాలి. అర్థమైందా? 9.1, 9.7. ఇక్కడ చూడొచ్చు మనకి అగ్రికల్చర్ సెక్టార్ అనేది తెలంగాణ ఎకానమీకి ఎంత ఇన్కమ్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే అక్షరాలలో చెప్పాలంటే 1,89,000 కోట్లు. పర్సంటేజ్లలో చెప్పాలి అంటే ఎంత? 18.3% ఆఫ్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్ టు ద వాట్ తెలంగాణ జిఎస్డిపి. దేని ద్వారా? అగ్రికల్చర్ సెక్టార్కి. అదే మైనింగ్ని కూడా కలిపాం. మైనింగ్ని కలిపితే ఎంత అయిందమ్మా? 21.3 అయింది. మైనింగ్ని కలిపితే ఎంత అయింది? 21.3% ఆఫ్ ద ఇన్కమ్ వీఆర్ యాడింగ్ టు తెలంగాణ జిఎస్డిపి ఓన్లీ ఫ్రమ్ ప్రైమరీ సెక్టార్. అదే 18.3 ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ ప్లస్ 3% ఎక్కడి నుంచి? మైనింగ్ నుంచి. మొత్తం కలిపితే ఎంత? 21.3. సో చాలామంది ఎగ్జామినేషన్లో ఏం చేస్తామంటే వాట్సాప్లో చాటింగ్ చేసి అలసిపోయి ఉంటావు కదా, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కూడా సరిగ్గా చదివావు, ఏదో రాస్తావు, ఏదో క్వశ్చన్. అగ్రికల్చర్ జీడిపి అడిగితే నువ్వు ఏదో చదివినా ఏదో ఆన్సర్ పెట్టేస్తావు. క్వశ్చన్ సరిగా చదవండి ఎగ్జామ్లో ముందు. ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అడుగుతున్నాడా, అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ అడుగుతున్నాడా అనేది క్వశ్చన్ని క్లారిటీగా చదవండి. నీకు ఏది పడితే అదే ఆన్సర్ పెట్టద్దు దయచేసి. అర్థమవుతుందా? ఒక్క మార్కుతో జీవితం ఎక్కడో వెళ్ళిపోతుంది. గాలి అదేమంటే దారం దగ్గర పతంగిలాగా ఎక్కడికో ఎగిరిపోతావు, అడ్రస్ లేకుండా పోతావు మళ్ళీ. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ప్రికాషనరీ మెజర్స్ మనం తీసుకోవాలి. అగ్రికల్చర్ సెక్టార్ అడుగుతున్నాడా, ప్రైమరీ సెక్టార్ అడుగుతున్నాడా, మైనింగ్ అండ్ క్వారింగ్ యొక్క పర్సంటేజ్ ఎంత అడుగుతున్నాడు? ఓకేనా? రైట్. మళ్ళీ డౌట్ మనకి సవాల్ సార్ ఇంత డాటా అంతా గుర్తుపెట్టుకోవాలన్నా సార్ అని మళ్ళీ డౌట్ నీకు గుర్తుపెట్టుకోవాలి.
ఎగ్జామ్ రాస్తున్నాం కదా, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందిగా? ఏ డాటా గుర్తుపెట్టుకోవాలి? అదే చెప్పా కదా, డాటా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇది గుర్తుపెట్టుకోవాలి డాటా. అర్థమైంది కదా? ఇంత డాటా అనేది నీకు మొత్తం కూడా డీకోడింగ్ చేసి ఇంత డాటా ఇచ్చినా కానీ ఇక నువ్వు గుర్తుపెట్టుకోకపోతే అంతే, ఇక బంబం బోలేనాథే. రైట్. సో ఆల్రెడీ తెలుసు అగ్రికల్చర్ సెక్టార్, ప్రైమరీ సెక్టార్ మనం ఆల్రెడీ చూసాం మనం. ఇక నెక్స్ట్ ప్రైమరీ సెక్టార్ ఏ ప్రైసెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. మనం ఇంతకుముందు చూసింది ఏంటిది? కరెంట్ ప్రైసెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అంటే మీ అందరికి తెలుసు, మల్టిప్లైడ్ విత్ ద వాట్ ప్రైజెస్ ఆఫ్ ద 2011 and 12. మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద 2011 and 12. సో మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద 2011 మనం ఏమంటాం? కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్తాం. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర కూడా చూసుకోవచ్చు. క్రాప్స్ అనేది 46,000 కోట్ల నుంచి 42,000 కోట్ల పడిపోయింది, అతి దారుణంగా. ఇది మైనస్ 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 మైనస్, గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక మైనస్లోకి వచ్చేసింది. అర్థమైందా? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. అదే కరెంట్ ప్రైజెస్ దగ్గర అద్భుతంగా ప్రతిఘటించింది ఇక్కడ, అది కూడా 0.2% పెరిగింది కరెంట్ ప్రైజెస్ దగ్గర. అదే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గరకు వచ్చేసరికి -8.1%కి పడిపోయింది. అంటే అగ్రికల్చర్ పెద్ద గ్రో అవ్వలేదు. అర్థమవుతుందా? అది. నెక్స్ట్ లైవ్ స్టాక్ చూసుకుంటే 38,000 కోట్లు ఉంది, 38,353 కోట్లు. ఇది పెరిగినట్టు చూడండి, ఎంత క్లియర్ కనిపిస్తుంది, 6.2%. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర కూడా ఎంత? 6.2% అనేది పెరిగింది. లైవ్ స్టాక్ అనేది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర కూడా 6.2% అనేది పెరిగింది. ఓకే. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ లాగింగ్. సో ఇది కూడా తగ్గిపోయింది. సో 1978 కోట్ల నుంచి 1944 ఎంత? -1.7%కి తగ్గిపోయింది మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. సో 2003 కోట్ల నుంచి 2,652 కోట్లకి దాదాపు 15% గ్రోత్ రేట్ తోటి మనకి ఫిషింగ్ సెక్టర్ అనేది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత? -1.1% రికార్డ్ అయింది. ఏది? అగ్రికల్చర్ సెక్టర్ మైనస్. వెరీ ఇంపార్టెంట్. అది చూడండి ఎంత వేరియేషన్ ఉందో. కరెంట్ ప్రైజెస్ దగ్గర చూడండి 9.1% రికార్డ్ అయింది కరెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గరకు వచ్చేసరికి మైనస్లోకి వచ్చేసింది. కాబట్టి ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ సెట్టర్ నేను అదే అబ్జర్వ్ చేస్తాను. నేను ఎప్పుడైనా నెగిటివ్ అనేది ఎక్కువ పాపులర్ అవుతుంది కదమ్మా. ఇప్పుడు ఫ్యాకల్టీ ఉన్నాడు, ఎంత పాజిటివ్ చెప్పినా నువ్వు పాజిటివ్ ఆలోచించు కదా, ఫ్యాకల్టీ నెగిటివ్ ఆలోచిస్తావు. ఇది కూడా అంతే. పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఎన్ని ఉన్నా కానీ ఎగ్జామినర్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏముందనే పట్టుకుంటాడు. సో కాబట్టి నెగిటివ్ గ్రోత్ రేట్ ఇది. అర్థమవుతుందా? నెగిటివ్ గ్రోత్ రేట్ ఇక్కడ. ఇక మళ్ళీ మైనింగ్ అండ్ క్వారింగ్ దానికి వచ్చామనుకో ముచ్చట, ఇక్కడ 17,000 కోట్ల నుంచి 21,000 కోట్లకు 25% గ్రోత్ రేట్ తోటి మనకి పెరగడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ 1,06,000 కోట్లు, 1,09,000 కోట్ల నుంచి 3.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. దేనికి? ప్రైమరీ సెక్టార్కి. సో దట్ ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 3.2%. ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 3.2% అనేది ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఓవరాల్గా మనకి. ఓకే. నెక్స్ట్ పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తాయి. ఈ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూని మనం పర్సెంటేజ్లో కనుక కన్వర్ట్ చేస్తే, ఈ వాల్యూని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే చూడండి, ఇది గ్రోత్ రేటు వాల్యూని కాంట్రిబ్యూషన్ 6.9%, 6.7%, 0.3 అండ్ 0.5, ఓవరాల్ ఎంత? 14.4%. అదే కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉందమ్మా? 18.3. గుర్తుందా? పోయిందా? 18.3 ఉంది కరెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది? 14.4 ఉంది. ప్రైమరీ సెక్టార్ ఎంత ఉంది? 17.9 ఉంది. ఇక్కడ చూస్తే ఎంత? 21.3. కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది? 21.3 ఉంది కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఎంత ఉంది? 17.9 ఉంది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో నీకు ఎప్పుడు ఇవన్నీ గుర్తుంటాయి? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉన్నప్పుడు. ఏం క్లారిటీ ఉన్నప్పుడు? జిఎస్వి అంటే ఏంటిది, జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంటిది, నామినల్ జీడిపి అంటే ఏంటిది, కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, ఇవన్నీ క్లారిటీ ఉన్నప్పుడు నేను చెప్పే క్లాస్ అనేది నీకు అద్భుతంగా అర్థమవుతుంది. లేదంటే ఏమనుకుంటావు, సార్ ఏం చెప్పిండ్రు ఏమో అర్థం కానట్టు, ఉపేంద్ర సినిమాలాగా సగం అర్థమై సగం అర్థం కానట్టు, ఎవరికి అర్థం కానట్టు మొహం పెడతావు. అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ముందే చెప్పాను నేను, ఫస్ట్ వీడియో చూసే ముందే చెప్పాను నేను, నీకు మొత్తం బేసిక్స్ అన్న అవగాహన ఉంటేనే చూడమని. అర్థమైందా? డైరెక్ట్గా చూస్తే ఏం అర్థం కావు. రైట్. 17.9%. ఎంత? 17.9% అనేది మనకి ఏ ప్రైసెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఉంది మనకి. ఓకేనా. రైట్. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే. -1.1 గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది. చాలా దారుణంగా ఇది. ఓకే. ఇది ప్రైమరీ సెక్టార్కి సంబంధించినటువంటి ముచ్చట్లు, ఫ్యాక్చువల్ డాటాలు. ఓకేనా. ఇది ప్రైమరీ సెక్టార్ ఎట్ కరెంట్ ప్రైజెస్, ఇది ప్రైమరీ సెక్టార్ ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్. ఓకే. రైట్. నెక్స్ట్ సెకండరీ సెక్టార్. ఇక సెకండరీ సెక్టార్ అంటే మీ అందరికీ తెలుసు, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. ఓకే. ఎలక్ట్రిసిటీ, సో గ్యాస్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి వాటర్ సప్లై కూడా ఉంటుంది. వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ అని మనం చదువుకుంటాం. ఓకే. ఇవన్నీ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ చూస్తే మనకి 2021 ఇక్కడ సో 93,000 crores ఉన్నాయి. ఇక్కడ 1,20,000 crores పెరిగింది. ఇది సెకండరీ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి అద్భుతంగా రాణించింది. ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే ఎంత పెరిగిందంట? 28% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. వెల్. ఓకే. రైట్. నెక్స్ట్ 16,000 కోట్లు. 16,000 కోట్ల నుంచి 17,000 కోట్లకి ఇక్కడ చూసుకుంటే ఎంత? 7.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. మనకి కనిపిస్తూనే ఉంది కదా క్లియర్గా. ఎలా కనిపిస్తుంది? ఇదే కదా
17,967 మైనస్ 6,702 డివైడెడ్ బై ఇదే కదా వేస్తే వస్తుంది మనకి. ఓకే, ఎంత 7.4. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సెక్టార్ చూసుకుంటే కన్స్ట్రక్షన్ సెక్టార్ ఎంత 38,000 కోట్లు. అండ్ నెక్స్ట్ ఏంటిది 42,000 crores. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మనకి ఎంత 10.4%. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో హైదరాబాద్ యొక్క భూమి అంతా కూడా కన్స్ట్రక్షన్ సెక్టర్ నుంచి చాలా ఇన్కమ్ కూడా మన కన్స్ట్రక్షన్ సెక్టర్ నుంచి డెవలప్ అవుతుంది. సో కన్స్ట్రక్షన్ సెక్టర్ ఏదైతే ఉందో సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. మన కన్స్ట్రక్షన్ సెక్టర్ ఏదైతే ఉందో కంపల్సరీగా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. దీని యొక్క గ్రోత్ రేట్ అనేది 10.4% ఉంది. మన తెలంగాణ జిఎస్డిపికి కాంట్రిబ్యూషన్ ఎంత 4.1% ఆఫ్ ద ఇన్కమ్ అనేది దేని నుంచి వస్తుంది మనకి. సో కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది 4.1% ఆఫ్ ద దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది కన్స్ట్రక్షన్ సెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఓవరాల్గా సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది 21.5% అనేది ఓవరాల్ యొక్క సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఉంది. కాంట్రిబ్యూషన్ చూసుకుంటే మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇదే కదా, ఇండస్ట్రీస్ అంటే అని కూడా. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఓవరాల్గా సెకండరీ సెక్టార్ ఎంత మనకి 17.4 అనేది సెకండరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఓవరాల్గా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దీంట్లో మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ సెక్టార్ ఎంత ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 11.6, కన్స్ట్రక్షన్ సెక్టార్ ఎంత 4.1, ఓవరాల్గా సెకండరీ సెక్టార్ ఎంత 17.4. ఒకవేళ ఇండస్ట్రీ సెక్టార్ది కావాలనుకో, నాకు ఇండస్ట్రీ సెక్టార్ది కావాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలా 17.4 ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ ఎంత ఉంది 3% ఉంది, అంతే కదా. మైనింగ్ అండ్ క్వారింగ్ 3% ఉంది. ఆ మైనింగ్ అండ్ క్వారింగ్ నేను యాడ్ చేశాను అనుకో, అప్పుడు ఏమైంది మైనింగ్ అండ్ క్వారింగ్ యాడ్ చేస్తే 20.4 అవుతుంది కదా. 3% ఉందా లేదా కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, ఇక్కడ సారీ కరెంట్ ప్రైజెస్ దగ్గర 3% ఉందా లేదా, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది 3.5 ఉంది. ఏంది మైనింగ్ అండ్ క్వారింగ్. నాకు ఇండస్ట్రీస్ కావాలంటే నేను ఏం చేస్తాను, ఇండస్ట్రీ దీనికి 3% యాడ్ చేస్తే ఏమవుతుంది 21.4 అవుతుంది. ఈ 21.4 ఏమవుతుంది మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ అవుతుంది. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోవాలి. అది నెక్స్ట్ సెకండరీ సెక్టర్ ఏ ప్రైసెస్ దగ్గర కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. సెకండరీ సెక్టర్ ఏంటిది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర చూసుకుంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 76,000 కోట్ల నుంచి దాదాపు 88,000 కోట్లకు పెరిగింది. ఓకేనా, ఎంత గ్రోత్ రేట్ తోటి 15.4% డిఫరెన్స్. ఎలక్ట్రిసిటీ గ్యాస్ అండ్ వాటర్ సప్లై 10,000 నుంచి ఇక స్మాల్ వేరియేషన్ ఉంది 4.7% అనేది పెరిగింది మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసి కన్స్ట్రక్షన్ సెక్టర్ 27 నుంచి 29 ఎంత 5.9% ఆఫ్ ద గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది మనకి. ఇది కన్స్ట్రక్షన్ సెక్టర్ ఈ వాల్యూస్. నెక్స్ట్ గ్రోత్ రేట్ కనుక చూసుకుంటే మనకి సో ఇది 5. ఓవరాల్గా సెకండరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 12.2 ఉంది. కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది 21.5% ఉంటే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది 12.2% ఉంది మనకి. షేర్లు కనుక చూసుకుంటే 14.5% ఉంది ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. అదే కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది 11.6 ఉంది. ఓకేనా, ఇది 1.8 ఉంది, ఇది ఎంత 4. అదే కాన్స్టెంట్ దగ్గర ఎంత ఉంది, ఇది కరెంట్ ప్రైజెస్ దగ్గర 4.1% ఉంది, కరెంట్ ప్రైజెస్ దగ్గర 4.8 ఉంది. ఓవరాల్గా ఎంత ఉంది 21.1% ఉంది. ఓవరాల్గా 21.1% ఉంది. ఇది సెకండరీ సెక్టర్. ఇది సెకండరీ సెక్టర్ కరెంట్ ప్రైజెస్ దగ్గర, ఇది సెకండరీ సెక్టర్ ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. సెకండరీ సెక్టర్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఇలా ఉంది మనకి. ఓకేనా, అద్భుతంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ టెరిషరీ సెక్టర్. టెరిషరీ సెక్టార్కి సంబంధించిన ముచ్చట్లు కనుక మనం మాట్లాడుకుంటే సో మేజర్గా ఇవన్నీ ఉంటాయి కదా, ట్రేడ్స్, హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్స్, ఫినాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదర్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి దేనికి వస్తాయి టెరిషరీ సెక్టార్కి వస్తాయి. టెరిషరీ సెక్టార్కి సంబంధించి మనం సర్వీస్ సెక్టర్ అని కూడా పిలుస్తుంటాం. ఏ ప్రైజెస్ దగ్గర మాట్లాడుతున్నాం, సో కరెంట్ ప్రైజెస్ దగ్గర మాట్లాడుతున్నాం. ఇక్కడ కరెంట్ ప్రైజెస్ దగ్గర. సో కరెంట్ ప్రైజెస్ దగ్గర టెరిషరీ సెక్టార్ కనుక మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూడొచ్చు ఎంత 1,35,000 crores అని. ఇక్కడ నుంచి ఎంత పెరిగింది 1,74 పెరిగింది మనకి. పెరిగినప్పుడు దాదాపు ఎంత 29.32% అనేది పెరిగింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ 53 నుంచి ఎంతకి 58కి. ఫినాన్షియల్ సర్వీసెస్ 49 నుంచి 54కి. అండ్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వచ్చేసి ఇంత పెరిగింది 1,88,215. నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ ఇది అదర్ సర్వీసెస్. ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఎంత 5,38,000 కోట్లు, ఇక్కడ 6,37,000 కోట్లు. 6,37,000 కోట్లు మనం చదివాం కదా ఫస్ట్ వీడియోలో 61.3 61% అని చదివామా లేదా. రైట్. గ్రోత్ రేట్ కనుక చూసుకుంటే ఓవరాల్గా మనకు చూసుకుంటే ట్రేడ్, హోటల్స్, రిపేర్ హైయెస్ట్ గ్రోత్ని రికార్డ్ చేసినాయి. ఎందుకంటే ఈ లాక్డౌన్ పీరియడ్ అన్ని క్లోజ్ ఉండే, ఆ తర్వాత ఆటోమేటిక్గా లాక్డౌన్ ఓపెన్ అయినాయి కాబట్టి ఇమీడియట్గా పుంజుకుంది రంగం. అందుకే ఎక్కువ మొత్తంలో సడన్గా 1,35,000 నుంచి 1,74,000కి పెరిగింది. ఎంతకి 29.3% అనేది పెరగడం జరిగింది మనకి. ఓకేనా. ఆ తర్వాత చూసుకుంటే ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అనేది 11.5% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ సర్వీసెస్ 11.5, రియల్ ఎస్టేట్ అనేది ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది చాలా కొంచెం డాటా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కొంచెం. కాకపోతే ఇందులో
మీరు ఎక్కువ మొత్తంలో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్కి ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. చూడండి ఎంటైర్ సర్వీస్ సెక్టర్ మొత్తంలో చూసుకుంటే రియల్ ఎస్టేట్దే ఎక్కువ ఉంది. రియల్ ఎస్టేట్ అండ్ ఓనర్షిప్ డ్వెల్లింగ్స్ వీటిదే ఎక్కువగా ఉంది. దాదాపు 2 లక్షలు, దాదాపు 14.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ పెరిగింది. ఆల్మోస్ట్ ఇందులో చూసుకుంటే సర్వీస్ సెక్టర్లో 21.3% ఆఫ్ ద ఇన్కమ్ అయితే మనకి రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ డ్వెల్లింగ్ నుంచి 20.7% ఆఫ్ ద ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది తెలంగాణలో. చాలా ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ అండ్ ఓనర్షిప్ అండ్ డ్వెల్లింగ్స్ ఆ సెక్టార్ నుంచి. నెక్స్ట్ ఈ సెక్టార్ నుంచి ట్రేడ్ హోటల్స్ ఆ సెక్టార్ నుంచి మనకి ఇక్కడ నుంచి కూడా మంచిగా 16.8% ఆఫ్ ద ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓవరాల్గా 61.3% ఆఫ్ ద ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఏ ప్రైజెస్ దగ్గర? కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఎక్కడమ్మా? కరెంట్ ప్రైజెస్ దగ్గర. అర్థమవుతుందా బుజ్జి బంగారాలు? ఓకేనా? 20.7 ఇక్కడ ఎంత? 16.8%. నెక్స్ట్ ఇక మిగతా చూసుకుంటే ట్రాన్స్పోర్ట్, ట్రేడ్, కమ్యూనికేషన్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోలేకపోతే లేదు. బట్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దిస్ వన్ ఓవరాల్గా సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 61.3% ఎట్ ద కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఇయర్ 2021 and 22 అకార్డింగ్ టు ద తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022. రైట్. నెక్స్ట్ టెర్షరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర చూసుకుంటే ఇక్కడ 80,000 crores నుంచి 98,000 ఎంత? 22.2% ఆఫ్ ద గ్రోత్ రేట్. షేర్ ఎంత? 16% ఆఫ్ ద షేర్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ 37,000 నుంచి 40,000 ఎంత? 7% ఆఫ్ ద గ్రోత్ రేట్. ఫినాన్షియల్ సర్వీసెస్ 41 11 పాయింట్. నెక్స్ట్ 1,14 to 1,20 4.8%. సో 18 నుంచి 20 21%. అండ్ 46 నుంచి 52 ఎంత? 13.6%. ఓవరాల్ గ్రోత్ రేట్ ఎంత? 11.6% అనేది ఉంది. ఓవరాల్ గ్రోత్ రేట్ ఎంత? 11.6%. 3,34,000 కోట్లు అయితే 3,73,000 కోట్లు. ఓవరాల్గా 11.6% అనేది ఏముంది మనకి గ్రోత్ రేట్ ఉంది. ఏది? టెర్షరీ సెక్టార్. ఏ ప్రైజెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. అదే కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది గ్రోత్ రేట్? 18.3% ఉంది. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 11.6 ఉంది. కరెంట్ ప్రైజెస్ దగ్గర కాంట్రిబ్యూషన్ ఎంత? 61.3%. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత? 61%. ఆల్రెడీ చెప్పి ఉన్నాను నేను. ఓకే. నెక్స్ట్ షేర్లు కనుక చూసుకుంటే, ఇండివిజువల్ షేర్స్ కనుక చూసుకుంటే ఇక్కడ 16% ఇక్కడ నుంచి ఉంది. మళ్ళీ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ డ్వెల్లింగ్ నుంచి ఎంత? 19.6% ఉంది. 19.6% అనేది ఉంది రియల్ ఎస్టేట్ నుంచి. ఓకేనా? ఆ రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇది కానీ 16% ఇది. మిగతాదంతా కూడా ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్స్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ డ్వెల్లింగ్ నుంచి ఎక్కువ వస్తుంది. అండ్ దెన్ ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ వాటి నుంచి ఎక్కువ వస్తుంది. ఓవరాల్గా మనకి 61% అనేది రావడం జరుగుతుంది. దేని నుంచి? టెర్షరీ సెక్టార్ నుంచి ఆర్ సర్వీస్ సెక్టార్ నుంచి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర విత్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద 11.6% ఆఫ్ ద గ్రోత్ రేట్. ఓకే. 18.3% ఆఫ్ ద గ్రోత్ రేట్ అండ్ 61.3% ఎట్ ద కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఓకేనా? సో ఇవి మనకి తెలంగాణలో ఉన్నటువంటి మనకి సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్స్. ఈ సెక్టర్ అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మీకు సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఒక్కసారి కనుక మీరు మళ్ళీ ఒకసారి జస్ట్ రివిజన్ లాగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కరెంట్ ప్రైజెస్ దగ్గర ప్రైమరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్ దగ్గర కరెంట్ ప్రైజెస్ దగ్గర లైవ్ స్టాక్ ఎంత ఉంది? సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. 9.1, 9.3 ఈ గ్రోత్ రేట్ అనేది. సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఇవి మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. అగ్రికల్చర్ అనేది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. ఓకేనా? ఓవరాల్గా ప్రైమరీ సెక్టర్ 3.2%, 17.9% అనేది మొత్తం కాంట్రిబ్యూషన్. గ్రోత్ రేట్ అయితే 3.2%. అండ్ నెక్స్ట్ సెకండరీ సెక్టర్ అనేది ఇలా ఉంది. 21.5, 17.4 కాంట్రిబ్యూషన్ అనేది ఉంది సెకండరీ సెక్టర్. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 12.2 అండ్ 21.1% అనేది ఉంది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. కరెంట్ ప్రైజెస్ దగ్గర ఇది ఇలా ఉంది. 18 and 61% అనేది ఇలా కరెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 61% అనేది ఉంది. ఓవరాల్గా మనకు చూసుకుంటే తెలంగాణ నామినల్ జీడిపి ఎంత? 11.6 lakh crores. రియల్ జీడిపి ఎంత? 6.9 lakh crores. దాంట్లో మనం కాంట్రిబ్యూషన్స్ చూసాం. ఒక్కొక్క దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందనేది చూసాం మనం. ఈ సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ అనేది ఇది కూడా ఎగ్జామినేషన్లో ఈ సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ నుంచి 1 కానీ 2 కానీ మార్కులు రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్. జై భారత్. జై హింద్.